హాయ్ అండి. ఇన్ షార్ట్‌గా ఈ దడాల చంటి బాబు అనేవాడి స్టోరీ చెప్తాను. ఇన్ డీటెయిల్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. వీడు వీడితో పాటు మా మమ్మీ, మా ఇద్దరు పెదమామయ్యలు అండ్ వీడు లాస్ట్ అనమాట. వీడు ఫస్ట్ నుంచి చేసింది ఏమీ లేదు. ఒక మెకానిక్ షాప్‌లో మెకానిక్‌గా పనిచేసేవాడు. ఆ ఆస్తి సంపాదించిందంతా ఏదైనా ఉంది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అంటే మా పెదమామయ్య, అతని పేరు దడాల నాగేశ్వరరావు. సో అతనేం చేసేవాడంటే అతను దుబాయ్ వెళ్ళి చాలా కష్టపడి చాలా మొత్తం అది ఆస్తి అంతా సంపాదించింది అతనే. వీడిక్కడ కొమరగిరిలో మెకానిక్గా పనిచేసేవాడు. తర్వాత అన్నయ్య నేను దుబాయ్ వస్తాను అంటే సరే రా అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ మహా అయితే ఉండి ఆ మధ్యలో 100 సార్లు వచ్చేస్తానని నేర్చుకుంటూ ఫోన్లు చేసి మా డాడీ తీసుకుని వెళ్ళి వీడిని ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ మా డాడీ వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకొని వచ్చేవారు. అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మామయ్యలు అన్నప్పుడు నార్మల్గా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏది పెట్టరా అండి? నార్మల్గా ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా పెడతారు కదా, లైక్ ఒక 100, 200, 300 ఎంతో కొంత. అయితే వీడేం చేశాడంటే ఓకే ఫస్ట్ అవన్నీ తర్వాత ఫస్ట్ వీడు వెళ్ళాడు వెళ్ళడం రావడం తర్వాత ఇంకా ఒకసారి ఏం చెప్పాడంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, అది ఎవరితో కాదు ఇలా సొంత మేనత్త కూతురు అనమాట, దాని పేరు మోక వాణి. దాన్ని లవ్ చేస్తున్నా అంటే ఇంకా మమ్మీ వాళ్ళు ఏం చెప్తారు, ఎవరు ఇష్టపడితే వాళ్ళని పెళ్లి చేసుకో అని చెప్తారు కదా. అయితే ఇంకా అక్కడ దుబాయ్ వెళ్ళాడు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నాడు. అక్కడ నుంచి వాడు సంపాదించుకున్నదంతా బంగారం దానికి తెచ్చుకున్నాడు. దానికి ఏమీ లేదండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా అడుక్కు తినే ఫ్యామిలీ, వాళ్ళకి ఆస్తులు గీస్తులు ఏమీ లేవన్నమాట. వీడిని పెళ్లి చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ మా ఆస్తి అంతా తీసేసుకుందామని. ఇప్పుడు ఈ ఆస్తిలో మా ఆస్తి అంటే మాది అంటే మా మమ్మీది, మా డాడీ సంపాదించిన మనీ పెట్టి కొన్న పొలము, మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు, అండ్ మా పెదమాయి సంపాదించింది మా తాతయ్యది. సో ఈ ఆస్తి మా పెదమాయిది ఎవరికి వెళ్ళాలి? మా పెదమాయి పిల్లలకి వెళ్ళాలి కదా, అది కూడా వీళ్ళే తీసేసుకున్నారు. మా ఆస్తి మా అమ్మదంతా పేపర్లు మార్చేసి ఎప్పుడో మా అమ్మమ్మ చనిపోతే మా అమ్మమ్మ చనిపోయిన ఆవిడ ఏంటి ఆస్తి అంతా మీ వీడికి ఇచ్చేయమని రాసినట్టు కొత్త కొత్త దొంగ పేపర్స్ తీసుకొస్తే ఈ విఆర్ఓ ఈ ఆస్తి గోల చెప్తానులేండి. అయితే వీడు పెళ్ళికి ఓకే అన్నాడు కదా, దీనికి ఏం అడుక్కు తింటుంది ఏమీ లేదు కదా. ఒక తెల్ల చీర కట్టుకుని ఒకటి పెళ్ళికి వచ్చిందనమాట. తెల్లదో ఆరెంజ్దో ఎల్లోదో ఏదో కట్టుకుని వచ్చింది, చింపిరి జుట్టు వేసుకుని దయ్యం మొక్కం ఒకటి వేసుకొని. ఇది పెళ్ళికి ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? ఆస్తి లేనప్పుడు మీ దగ్గర ఏముంది అని మాట్లాడింది. ఎప్పుడైతే మా పెదమ్మ ఆస్తి సంపాదించడం మొదలుపెట్టారో ఈ మొక్కలు ఎప్పుడు డబ్బు చూసిన మొక్కలు కాదు కదా, అడుక్కు తినేవి. సో ఎప్పుడైతే డబ్బు చూడడం మొదలుపెట్టారో ఇంకా ఆస్తి మీద కనుపడి ఇంకా పెళ్లి చేసుకుంటాను బావా అని వీడి వెనకబడింది. వీడికి ఆడవాళ్ళు పిచ్చి, ఆడవాళ్ళంటే పడి చచ్చిపోతాడు. అయితే ఇంక వీడు దీని మాయలో పడి ఆ దుబాయ్ నుంచి వచ్చినప్పుడు రింగ్స్ బంగారం అది ఇది తెచ్చేసరికి ఇంకా దీనికి బాగా డబ్బు పిచ్చి తగులుకుంది కదా, ఇంకా వీడిని వదలలేదనమాట. అలా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నెక్స్ట్ మూమెంట్ నుంచి మా మమ్మీ ఒక్కతే ఆడపిల్ల ఇంట్లో. మా పెదమాయి వాళ్ళు చాలా బాగా చూసారండి. వీడు అసలు మమ్మల్ని చూసిందే లేదు, చూసిందంటే మా పెదమాయ. వాళ్ళు చాలా బాగా చూసుకునేవారు. మా మమ్మీకి ఎప్పుడు ఇచ్చే ఇంపార్టెన్స్ వీడు వచ్చిన తర్వాత నువ్వు బయట కూర్చో, గ్యాస్ మీద ఎందుకు వండుతావు, కర్రల పొయ్యి మీద వండు. ఇంకా ఆవిడ ఒక మహారాణిలాగా అప్పటి వరకు పెద్ద ఫ్యాన్ల కింద ఏసీల్లో ఉండొచ్చినట్టు ఆవిడ లోపల ఉండడం, మేము బయట కూర్చోవడం, ఇవన్నీ స్టార్ట్ చేశారు. అండ్ అంతకుముందే పెళ్ళవ్వక ముందే మేము ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసామండి కాకినాడ అనే ఊర్లో. అంటే మీకు తెలిసే ఉంటుంది కాకినాడ సిటీ. సో కాకినాడలో మా డాడీ ఎంతో కష్టపడి లోన్స్ తీసుకుని పర్సనల్ లోన్స్ తీసుకొని అంత కష్టపడి ఇల్లు కట్టారు. అండ్ కొంచెమో గొప్ప మా పెదమాయ హెల్ప్ చేశారు దాంట్లో. హెల్ప్ చేసింది ఆ డబ్బులు ఏదో వీడు తీసుకొచ్చి వీడి కష్టార్జితం ఇచ్చినట్టు ఇప్పుడు ఏమంటున్నాడంటే మా మమ్మీ చేసిన తప్పు ఏంటంటే ఇల్లు కట్టిన తర్వాత మేము అక్కడ ఉండం కదా నువ్వు చూసుకోరా అని చెప్పి వీడికి అప్పచెప్పింది అనమాట. వీడు ఎంత నాగ్గా ఏం చేశాడంటే స్టార్టింగ్లో బాగా ఉన్నట్టుండి మా మమ్మీ కూడా అంటే మన తెలివితేటలు ఎంత దారుణంగా ఉంటాయంటే నీకు పెళ్ళైపోయి నీకు పిల్లలు పుట్టిన తర్వాత తమ్ముడిని నమ్ముకుని తమ్ముడికి సొంత ఆస్తి పేపర్స్ ఇచ్చేసి సొంత పొలం పేపర్స్ ఇచ్చేస్తారా అండి? అంత గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీ తమ్ముడైనా సరే రేపు మీ తమ్ముడు అయ్యి ఉండడు. ఇప్పుడు వాడే మాకు రాక్షసుడిలాగా మా వెనకపడి మమ్మల్ని పీడించుకొని తింటున్నాడు. ఆ ఇంటివి ఏం చెప్పింది, నువ్వే రెంట్స్ తీసుకోరా, మొత్తం రెంట్స్ అన్నీ నువ్వే పెట్టుకో, మాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఇద్దు కానీ అది ఇది అని చెప్పింది.
అయిపోయింది. మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కాకినాడలో. మేము ఎక్కడో ఒక 12 అవర్స్, 13 అవర్స్ జర్నీ చేస్తే అక్కడ మా ఫాదర్ వర్క్ చేసేవారు. మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వీడేమంటాడంటే వాడెవడో ఒక కంపెనీలో పనిచేసేవాడండి మా బావ. మాదే సంపాదన అంతా. నీదెక్కడిది సంపాదన? నువ్వు ఒక మెకానిక్ గడివి. ఆఫ్టర్ ఆల్ నువ్వు 10th కూడా చదవలేదు. నీకు సంపాదించేంత తెలివి లేదు, కానీ పక్కవాడు ఆస్తి దోచుకునేంత తెలివైతే ఉంది. నీ బామ్మర్ది, నీ వదిన, నీకు అందరూ బాగా ఎక్కించి ఆ వివేకానంద గాడు వీళ్ళందరూ కలిసండి ఫ్రాడ్ చీటర్స్ అనమాట. వేరే వాళ్ళ ఆస్తులు కబ్జాలు చేసుకోవడం, పోలీసులు కేసులు పెట్టడం, ఆ లోకల్ వాళ్ళని డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అలా డబ్బంతా సంపాదించి ఇప్పుడు కూతుర్లకి కోట్లు ఇచ్చి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తా అంటున్నారంట. దయచేసి దడాల చంటిబాబు, మోకావాణి అనే వాళ్ళ పిల్లల్ని ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోకండి. అదంతా మోసంగా సంపాదించిన ఆస్తి, కబ్జాలు చేసి సంపాదించిన ఆస్తి, వాడి ఆస్తి కాదు. వాళ్ళ పిల్లల్ని చేసుకుంటే మీ జీవితాలు బాగుపడవు. ఎందుకంటే అవి ఫ్యామిలీస్ని విడగొట్టే ఫ్యామిలీ నుంచి వచ్చాయి కాబట్టి అవి కూడా అలాంటివే ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. అలా పెళ్లి చేసుకున్న తర్వాత మా మమ్మీ ఇల్లు చూసుకోమని చెప్పింది. ఒక 1-2 ఇయర్స్ బాగానే ఉన్నాడండి. ఆ తర్వాత ఏం చేశాడంటే రెంట్స్ మేము తీసుకోవడం మానేసాం. మా మమ్మీ ఏమనేదంటే మీ పెళ్ళిళ్ళ టైంకి ఇస్తారు. మేము 3 ఆడపిల్లలమండి. మాకు జరిగింది అసలు అన్యాయం అంటే మీ పెళ్ళిళ్ళ టైంకి ఇస్తారని చెప్పేసి రెంట్స్ కూడా వాడిని తీసుకోమని చెప్పాం. అలా తీసుకుని తర్వాత ఎప్పుడైనా మేము కాకినాడ వెళ్ళినప్పుడు ఒక 1 మంత్కి అలా రెంట్ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వమండి. ఆ దడాల చంటిబాబు అనేవాడే ఓనర్ కదా, అతనికి ఇవ్వమని చెప్పారు, మేము ఇవ్వం. వీడికి ఫోన్ చేస్తే 1 మంత్ సరే ఇవ్వండి అన్నాడు. నెక్స్ట్ మంత్ వద్దొద్దు రెంట్స్ అంటే వీడికి ఎలా అంటే అండి, భార్య ఏది చెప్తే అదే. వీడొక పిచ్చి కుక్క అనమాట. ఆ భార్య ఏది చెప్తే అదే వింటాడు. ఇవ్వద్దని చెప్పి రెంట్స్ ఆపేశాడు. అప్పుడైనా మా మమ్మీకి తెలివి రావాలి కదా, ఇల్లు తీసేసుకోవాలి కదా. లేదు, ఇంకా తమ్ముడిని నమ్మింది. అయిపోయిందా. అలా ఇయర్స్ అయిపోతూనే ఉన్నాయి. మా మమ్మీ పొలం ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఆ పొలం అయినా తీసేసుకోవాలా, మొత్తం పేపర్స్ అని నీ దగ్గర పెట్టుకోవాలా? కాదు. మా మమ్మీ ఏం చేసింది, మా తమ్ముడు, మా అన్నయ్య, మా అమ్మ నాన్న అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టిందనమాట. ఏంటి, వీళ్ళు కొనుక్కున్న పొలం పేపర్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టింది. ఇంటి పేపర్స్ ఒక సెట్ వీడి దగ్గర ఉన్నాయి, అండ్ ఇంకొకటి ఏంటంటే రెంట్స్ వీడే తీసుకుంటున్నాడు. మీరు ఒక 20 ఇయర్స్ వరకు మీ ఆస్తులన్నీ వదిలేసుకొని ఇలాంటి అనకూడదు. ఇలాంటి వెధవల్ని నమ్మి మీ ఆస్తి, మీ పేపర్స్ అన్నీ వాళ్ళ చేతిలో పెట్టి ఒక 20 ఇయర్స్ మీరు రిటైర్ అయిన తర్వాత తీరిగ్గా వెళ్ళి మా ఆస్తులు మాకు ఇవ్వండిరా అంటే ఎవరిస్తారండి చెప్పండి? ఇవ్వరు కదా. అలాగే వీడేం చేశాడంటే మా తాతయ్యది, మా పెదమామయ్యది, మాది అందరి ఆస్తి తీసుకొని ఇప్పుడు ఏది ఇవ్వనని చెప్తున్నాడు అనమాట. ఇంకేమనంటే దొంగ వీలునామాలు ఒకటి క్రియేట్ చేసుకుని వైట్ పేపర్ మీద రాసుకొని ఎప్పుడో చనిపోయిన మా అమ్మమ్మ తంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్లు పెట్టుకొని వాళ్ళ బావమర్దిని వేసుకొని తిరుగుతున్నాడు అనమాట. ఈ దొంగకి సపోర్ట్ చేయడానికి లోకల్గా గవర్నమెంట్ అఫీషియల్స్ డబ్బు పాడేస్తే అంతే కదండి. గవర్నమెంట్ అఫీషియల్స్ మా అమ్మ నాన్న పంచాయత్ ఆఫీస్లో పడేసి ఐరన్ రాడ్తో కొట్టాడు డబ్బు కోసం. కానీ అడిగే ఒక్క మనిషి లేడు అక్కడ. ఆ ఊరు జనాలు కూడా అంతే. మీది కదా, మీ ఫ్యామిలీది కదా, అమ్మో భయపడుతున్నారు, ఎవరు రారంట సపోర్ట్కి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో న్యాయం జరిగిపోతుందని కాదండి. ఎందుకంటే ఎవడూ న్యాయం చేయడు, ఎవడు హెల్ప్ చేయడు. ఎన్ని ట్విట్టర్లో ఎన్ని ట్వీట్స్ పెట్టినా ఒక సీఎం రెస్పాన్స్ ఉండదు, ఒక డిప్యూటీ సీఎం రెస్పాన్స్ ఉండదు, ఒక పీఎం రెస్పాన్స్ ఉండదు, లోకల్గా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీల రెస్పాన్స్ ఉండదు. వీళ్ళందరికీ డబ్బు పెడితేనే, ఒక పెద్ద మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తేనే చేస్తారు తప్ప చిన్న మనుషులు పట్టించుకునేంత టైం ఉండదు. మన వాళ్ళు చాలా బిజీ కదా, ప్రపంచం అంతా కాపాడేస్తున్నారు. ఇండియాని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళే ముందున్నారు కదా. ఎవడికి వాడు సంపాదించుకోవడానికి తప్ప పక్కవాడికి ఏమైనా ప్రాబ్లం అయితే చూసేవాడు నాదుడే ఉండడు. సో మీ ఆస్తులు ఏమైనా ఉంటే మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఇలాంటి దొంగ వెధవల చేతిలో ఇచ్చారంటే మాత్రం మీరు మోసపోతారు. తస్మాత్ జాగ్రత్త.